హలో ఫ్రెండ్స్. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రతి చోట బ్రేక్ ఈవెన్ అయిపోయిందని పోస్టర్ అయితే వచ్చేసింది. నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలు పలు జిల్లాలో అభిమానుల సెలబ్రేషన్. గత 2 రోజుల నుంచి నందమూరి ఫ్యామిలీ మీద ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతూనే ఉన్నాడు. నెగిటివ్ ప్రచారం అయితే జరుగుతుంది. తప్పు ఉందా లేదా అనేది ఈ 3 విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ అభిమానులు ముద్దుగా గాడ్ ఆఫ్ మాసెస్ అని పిలుచుకుంటారు. 4th బ్లాక్ బాస్టర్. నేను గతంలోనే చెప్పా, గత 2-3 రోజుల క్రితమే అభిమానులు కానీ చాలామంది బ్రేక్ ఈవెన్ అయిపోయింది, లాభాలు తీసుకుంటున్నారు అంటే కొన్ని చోట్ల లాభాలు వచ్చినాయి, కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కాలేదని క్లియర్గా ఒరిజినల్ కలెక్షన్ అయితే చెప్తూ వచ్చిన. బ్రేక్ ఈవెన్ అయిపోతే మూవీ టీమే అఫీషియల్గా పోస్టర్ రిలీజ్ చేస్తుంది కదా, ఎందుకంటే మొదటి నుంచే ఒరిజినల్ కలెక్షన్ ప్రకటిస్తుంది అని చెప్పా. ఈ రోజు బ్రేక్ ఈవెన్ అయిపోయిందని ప్రతి చోట ఆంధ్ర, సీడెడ్, నైజాం, కృష్ణా కానీ, గుంటూరు కానీ, నెల్లూరు కానీ, వైజాగ్ కానీ, ఆంధ్ర ప్రాంతం మొత్తం ఎప్పుడూ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. భారీ లాభాలు అయితే వచ్చినాయి. సీడెడ్, నైజాం కాలేదు. అది బ్రేక్ ఈవెన్కు కష్టపడుతుందని చెప్పా. 100% మూవీ టీం మనం చెప్పినట్టే ఈరోజు క్లియర్గా పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే హైయెస్ట్ షేర్ సాధించిన మూవీగా ఎన్బికే కెరీర్ బిగ్గెస్ట్ గ్రాస్ అని డాకు మహారాజుని అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసి ఆల్ ఏరియా బ్రేక్ ఈవెన్ అని పోస్టర్ మెన్షన్ చేస్తూ రిలీజ్ చేసింది. అందుకే బాలకృష్ణ కెరీర్లోనే క్లీన్ 4th బ్లాక్ బాస్టర్గా, 4th సూపర్ డూపర్ హిట్గా డాకు మహారాజు నిలిచింది. ఇక సీడెడ్లో అయితే అభిమానులు ఈ సినిమా రిలీజ్ మొదటి రోజు అయితే ఎలాంటి సెలబ్రేషన్ జరిగిందో బిగ్గెస్ట్ సెలబ్రేషన్. సీడెడ్ ప్రాంతంలో ఎప్పుడైనా కానీ పాజిటివ్ టాక్ వస్తే బాలకృష్ణ సినిమా ఫస్ట్ వీక్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోవాలి. ఈసారి కాంపిటీషన్ థియేటర్లు తక్కువ ఉండడం వలన కానీ పాజిటివ్ టాక్ వచ్చినా కానీ 3rd వీక్ వరకు పోరాడవలసి వచ్చింది బ్రేక్ ఈవెన్కు. నైజాంలో కూడా అక్కడైతే ఫస్ట్ 2nd వీక్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. కానీ ఒక బ్లాక్ బస్టర్ సినిమా పోటీలో ఉన్నప్పుడు, థియేటర్లు తక్కువ ఉన్నప్పుడు 3rd వీక్ పాజిటివ్ టాక్ వచ్చినా కానీ 3rd వీక్ వరకు అయితే సినిమా బ్రేక్ ఈవెన్ కష్టపడి బ్రేక్ ఈవెన్ చేసుకున్నది. దీంట్లో 100% డౌటే లేదు. ఇక టోటల్ ఎన్బికే కెరీర్లోనే ఆల్మోస్ట్ 178 కోట్ల గ్రాస్ దాకా వచ్చింది ఇప్పటి వరకు అయితే. డాకు మహారాజ్ అయితే సాలిడ్ ఎన్బికే కెరీర్ బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచింది. షేర్ అయితే ఇంకా 83 కోట్ల దాకా ఉంటుంది. 82 కోట్ల టార్గెట్ ఇది. ఇంకా ఈ సాటర్డే బెస్ట్ కలెక్షన్ సాధిస్తే నైజాం, సీడెడ్లో ప్రతి చోట్ల ఎంత లాభాలు వస్తాయి అనేది ఈ సాటర్డే సండే కలెక్షన్స్ బట్టి ఉంటాయి. ఎందుకంటే బిగ్గెస్ట్ ఈ సాటర్డే సండే అనేది 3rd వీక్ తర్వాత 4th వీక్ రన్ అవ్వడం అంటే చాలా కష్టం. ఈ రోజులలో ఎంతో సూపర్ డూపర్ హిట్ అయినా కానీ 3 వారాల రన్ కంటే పెద్దగా ఉండలేదు. ఈ సాటర్డే సండే అనేది కీలకమైన ఇంపార్టెంట్ డాకు మహారాజ్కి అయితే. ఇంకా చాలామంది 200 కోట్లు 300 కోట్లు గ్రాస్ అని బ్రేక్ ఈవెన్ అయిపోయింది, 100 కోట్ల షేర్ వచ్చిందని. లేదు, మనం చెప్పేది క్లియర్గా ఒరిజినల్ కలెక్షన్స్. మనం ఏం చెప్పినాం గతంలో, బ్రేక్ ఈవెన్ అయిపోతే మూవీ టీమే అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేస్తుంది. అదే వచ్చింది. ఇక మొదటి రోజు అయితే గేమ్ చేంజర్ 85 కోట్ల గ్రాస్ వస్తే 186 వేసుకున్నారు కదా చాలామంది అభిమానులు, నందమూరి అభిమానులు. 226 కోట్ల గ్రాస్ వచ్చింది డాకు మహారాజ్ అని మొదటి రోజు అయితే పోస్టర్లు అయితే యమ దర్శనం ఇచ్చినాయి. కానీ సీతార్ ఎంటర్టైన్మెంట్ ఒరిజినల్లే, ఫేక్ ఎలాంటి తావు ఇవ్వకుండా సండే రోజు రిలీజ్ అయినా కానీ పాజిటివ్ టాక్ వచ్చినా కానీ వచ్చిన కలెక్షన్స్ మాత్రమే ఎక్కడ ఫేక్ లేకుండా 56 కోట్ల గ్రాస్ వచ్చిందని అనౌన్స్మెంట్ చేసింది. అదే సీతారా ఎంటర్టైన్మెంట్ 226 కోట్ల గ్రాస్ వచ్చిందంటే ఎవడేం చేస్తాడు? ఇప్పుడు అన్ని ఏది ఒరిజినల్లో ఏది ఫేక్ అంత అయోమయంలో పడేసింది గేమ్ చేంజర్ అయితే. వాళ్ళే సరిదిద్దుకోలేకుండా సంక్రాంతికి వస్తున్నాం ఆదుకున్నది అనుకో వాళ్ళను. మొత్తం మీద అయితే ప్రతి చోట డాకు మహారాజు బ్రేక్ ఈవెన్ అయిపోయింది. అఖండతో మొదలైన విజయ పరంపర నందమూరి బాలకృష్ణది మళ్ళీ అఖండ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుంది? ఎందుకంటే ప్రతి సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది, లాభాలు తీసుకొస్తుంది. అఖండ కరెక్ట్ టైంలో సోలో రిలీజ్ అయ్యి ఇప్పుడు వచ్చే తాండవము సెప్టెంబర్ 25 అంటున్నారు, లేకపోతే డిసెంబర్ అంటున్నారు. సోలో రిలీజ్ అయ్యి మంచి థియేటర్లో పడితే మంచిగా పబ్లిసిటీ చేస్తే ఈ సినిమా మొదటి రోజే 100 కోట్ల షేర్ కొట్టే అవకాశం ఉంది. 150 కోట్లకు పైగా గ్రాస్ సాధించే సత్తా ఈ మూవీకి ఉంది.
కంటెంట్ అలాంటిది, కాంబినేషన్ అలాంటిది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమని ఈ సినిమా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక రేంజ్లో ఉంటుంది. ఈ సినిమాకున్న పొటెన్షియాలిటీ ఆ విధంగా ఉంది. బోయపాటిలో కసి ఆ విధంగా కానొస్తుంది. మన కుంభమేళ కూడా కొన్ని లక్షల మందిని అట్లా తీశాడంటే ఎంత కసితో ఉన్నాడు బోయపాటి. బాలకృష్ణ కూడా బోయపాటి దగ్గరకు వచ్చేటాలకు సరెండర్ అయిపోతాడు. ఎలా చెప్తే అలా ఇంకంతే. అవుట్పుట్ మొత్తం బోయపాటి. సింహ చూసాం, లెజెండ్ చూసాం, అఖండ చూసాం. ఎంతటి సంచలన విజయాలు. ఈ సినిమా 100% 100 కోట్ల షేర్ మొదటి రోజే వచ్చే అవకాశం ఉంది. అలాంటి బజ్ అయితే క్రియేట్ అవుతుంది. వెయిటింగ్ అఖండ తాండవం కోసం ఎలాంటి సంచలనాలు. ఇక నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చినందుకు తెలంగాణలో కూడా కరీంనగర్ డిస్టిక్లో కూడా అన్నదాన కార్యక్రమాలు, సెలబ్రేషన్స్, బాలకృష్ణ ఏదో మ్యూజిక్ సెలబ్రేషన్స్ చాలా వరకు అయితే వరంగల్లో కానీ మహబూబ్నగర్లో కానీ జరుగుతూనే ఉన్నాయి. సీడెడ్లో అయితే చెప్పక్కర్లేదు. ఆంధ్ర సైడ్ అయితే ఒక సెలబ్రేషన్ అయితే ప్లాన్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్ అందరూ అయితే. ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ప్లాన్ అయితే జరుగుతుంది. భారీగా సన్మానించాలని బాలకృష్ణ లాంటి గొప్ప వ్యక్తికి. ఆల్రెడీ బోలాతనం ఏంటంటే బాలకృష్ణలో ఒక్కటే మైనస్ ఏంటంటే నాకు తెలిసి గొప్ప స్పీకర్ కాదు. ఏ సందర్భం వస్తే ఆ సందర్భాన్ని అల్లుకపోయే స్పీచ్ అనేది ఉండదు బాలకృష్ణ దగ్గర. కొందరు ఉంటారు సందర్భం బట్టి వెనక ముందు అల్లుకపోయి ఆ స్టేజ్ మీద వాళ్ళని మెప్పియాలని అల్లుకపోయే స్పీచ్ ఉంటుంది. అలాంటి టైపు బాలకృష్ణకైతే ఆ గొప్ప స్పీకర్ కాదు. ఉన్నది ఉన్నట్టు కుండ బదలు కొట్టడం, బోలాతనం లేక కోపం వచ్చినా ప్రేమ వచ్చినా ఆ విధంగా చూపేతనం ఉంటుంది. కాబట్టి కొందరికి దూరం నుంచి చూసేటోళ్ళకు తొందరగా అర్థం కాదు. దగ్గర నుంచి బాలకృష్ణ చూసేటోళ్ళకు ఇది కదా జెన్యూన్ అంటే, ఇది కదా ఒరిజినల్ అంటే. అల్లుకపోయి ఫేక్ మాటలతోటి మనం ఈ మభ్యపడ్డం, ఇది ఒరిజినల్ అంటే ఇది కదని చాలా మంది ఇండస్ట్రీలో చెప్తూనే ఉంటారు. దగ్గర బాలకృష్ణ తోటి దగ్గర ప్రయాణం చేసిన వాళ్ళందరూ ఇదే మాట అంటుంటారు. బాలకృష్ణ ఈజ్ రియల్ లెజెండ్ అంటూనే ఉంటారు. రాబోయే 2-3 సంవత్సరాల్లోనే పద్మ విభూషణ్ రావాలి. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సేవ చేసినందుకు ఇండస్ట్రీ తరపు నుంచి పద్మ విభూషణ్ కూడా త్వరలోనే రావాలని కోరుకుందాం. ఇక నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చినందుకు బాలకృష్ణ ఫ్యామిలీ లేకపోతే బాలకృష్ణకు సంబంధించిన వాళ్ళ ఆల్ పేపర్లో అయితే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ పేరు మిస్ అయిపోయింది. నందమూరి ఫ్యామిలీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ పేరు వేయలేదని ఎవడికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నాడు. దాంట్లో ఏముందిరా నాయన, తప్పేముంది? ఎవడి కోసం వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడమేనా? ఓన్లీ ఎన్టీ రామారావు కొడుకులు కూతుర్లు బాలకృష్ణకు వచ్చింది కాబట్టి బాలకృష్ణ ఫ్యామిలీ వాళ్ళ అల్లుళ్ళను వాళ్ళ మనువలను పేర్లు మెన్షన్ చేసింది అంతే. అక్కడ పబ్లిసిటీ అనేది వాళ్ళకు మాత్రమే. ఏదో హరికృష్ణ మనువళ్ళు, హరికృష్ణ కొడుకుల పేర్లు ఎక్కడేలే, హరికృష్ణ కూతుర్ల పేర్లు ఎక్కడేలే, జయకృష్ణ, సాయికృష్ణ, విజయకృష్ణ వీళ్ళ కొడుకుల పేర్లు. మొన్న బ్రీత్ వచ్చింది, తారకరత్న, కళ్యాణ్ రాము, ఎంతో మంది ఉన్నారు ఎన్టీ రామారావు మనువళ్ళు. ఎవరు పేర్లు ఏలే. ఓన్లీ బాలకృష్ణకు వచ్చింది కాబట్టి బాలకృష్ణ కూతుళ్ళు మనువళ్ళ పేర్లు, ఎన్టీ రామారావు వారసుల పేర్లు మాత్రమే వేసుకున్నారు తప్ప దీంట్లో జూనియర్ ఎన్టీఆర్కు కళ్యాణ్ రామ్కు అన్యాయం జరిగిందని ఎక్కడ ఏంద్రా నాయన మీరు? ప్రతి దానికి నందమూరి ఫ్యామిలీలో ఏలు పెట్టి బాబాయ్ అబ్బాయి ఎక్కడ కలిసిపోతారో మళ్ళీ వీళ్ళని ఎక్కడ దూరం చేయాలి, ఎప్పుడు వీళ్ళు దూరమే ఉండాలి. నందమూరి ఫ్యామిలీ అంటే ఎప్పుడు రెండుగా చీలిపోయింది, ఇదే ప్రచారం ఉంటుంది. చాలా మంది తారకరత్న పేరేసి, కళ్యాణ్ రామ్ పేరేసి, లేకపోతే మన బ్రీత్ హీరో వచ్చింది కదా ఆయన పేరేసి, ఇంకో మన్వన్ల పేరేసి, లేకపోతే నందమూరి సుహాస్ని పేరేసి, వీళ్ళ పేర్లు వేసి వీళ్ళ పేరు అయిపోతే అది తప్పు. కానీ ఎక్కడ తప్పు ఎక్కడుంది? అస్సలు ఇంత సెంట్ అంతా కూడా తప్పలేదు నాకు తెలిసి. అయితే మొన్న పేపర్లో వచ్చింది బాలకృష్ణ కుటుంబ సభ్యులు వేసుకున్నారు. ఇప్పుడు నందమూరి కుటుంబం అంటే అభిమానులకు ఒకటే, కానీ అక్కడ డివైడ్ అయినాయి. బాలకృష్ణ ఫ్యామిలీ, హరికృష్ణ ఫ్యామిలీ, జయకృష్ణ ఫ్యామిలీ, రకరకాల ఫ్యామిలీ, అందరి ఫ్యామిలీలు. ఎందుకంటే ఎవరు ఇండివిజువల్ ఫ్యామిలీ వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంది. డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం బ్రేక్ ఈవెన్ అయిపోయి బ్లాక్ బస్టర్గా నిలిచింది. మనకు కావాల్సింది అభిమానులకు ఎవరికైనా కానీ బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి ఉంటే అంతే బెస్ట్. అంతకుమించి ఫైనల్ ఏం లేదు. వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ ఎవడు ఏలు పెట్టి వాడు ఆనందంగా